మధ్యనే రీసెంట్ గా ఎల్ఐసిలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు చాలా డౌట్స్ ఉండేవి. ఎలా అంటే నేను కస్టమర్ తో మాట్లాడగలనా, కస్టమర్ ఒప్పించగలనా, కస్టమర్ ని ఎలా కన్విన్స్ చేయాలి, డౌట్స్ చాలా ఉండేవి. అలాంటి టైంలో నేను లిఫ్ట్ ప్రోగ్రామ్ అనే దాన్ని చూశాను. ఆ లిఫ్ట్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయిన తర్వాత అక్కడ నేను చాలా కాన్సెప్ట్స్ నేర్చుకున్నాను. అంటే కస్టమర్ ని కూర్చోబెట్టి వాళ్ళని కన్విన్స్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను ఈ మధ్యనే రీసెంట్ గా ఎల్ఐసిలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు చాలా డౌట్స్ ఉండేవి. ఎలా అంటే నేను కస్టమర్ తో మాట్లాడగలనా, కస్టమర్ ని ఒప్పించగలనా, కస్టమర్ ని ఎలా కన్విన్స్ చేయాలి, ఏం చెప్పి వాళ్ళతో నేను కొంతసేపు నాతో మాట్లాడేలా నేను ఒప్పించగలను అనే డౌట్స్ చాలా ఉండేవి. కానీ అలాంటి టైంలో నేను లిఫ్ట్ ప్రోగ్రామ్ అనే దాన్ని చూశాను. ఆ లిఫ్ట్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయిన తర్వాత అక్కడ నేను చాలా కాన్సెప్ట్స్ నేర్చుకున్నాను. చాలా బాగా నేర్పించారు. ఇప్పుడు నేను ఆ కాన్సెప్ట్స్ నేర్చుకున్న కాన్సెప్ట్స్ ని కస్టమర్ ముందు ప్రెజెంట్ చేసి వాళ్ళతో ఎలా మాట్లాడి ఎలాగా కన్విన్స్ చేయాలనే పాయింట్ నాకు ఈజీగా అర్థమైంది. సో ఇప్పుడు నేను ఏంటంటే కస్టమర్ ని కూర్చోబెట్టి వాళ్ళని కన్విన్స్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. కస్టమర్ తో మాట్లాడగలను, వాళ్ళతో ఎలా స్టార్ట్ చేయాలి అనే డౌట్ నుంచి కూడా నేను క్లారిఫై అయిపోయాను. కస్టమర్ తో ఈజీగా స్టార్ట్ చేసి ఈజీగా వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేసి కాన్ఫిడెన్స్ అయితే నాకు బిల్డ్ అయింది. కాన్సెప్ట్స్ అనేవి చాలా సూపర్బ్ గా నేర్పించారు. చాలా కాన్సెప్ట్స్ నేర్చుకున్నాను. సప్తపది కాన్సెప్ట్, బయ్యర్ సెల్లర్ బయ్యర్ కాన్సెప్ట్, పేపర్ ప్రెజెంటేషన్, కాన్ఫిడెన్స్ గా చెప్పగలను, ఎక్స్ప్లెయిన్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. అలానే ఫస్ట్ మనం యాక్సెప్ట్ అనే దాన్ని మనం మర్చిపోకూడదు. రిజెక్షన్స్ వస్తాయి, కానీ రిజెక్షన్స్ ని యాక్సెప్ట్ చేస్తూ ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా కస్టమర్స్ తో మాట్లాడుతూ కస్టమర్స్ ని ఒప్పించి వాళ్ళని కూడా కన్విన్స్ చేసి వాళ్ళు పాలసీకి యాక్సెప్ట్ చేసే విధంగా మనం మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేయాలి అనేది మాత్రం అర్థమైంది. అలా చేయగలననే కాన్ఫిడెన్స్ కూడా నాకు ఉంది. థ్యాంక్ యూ సార్, ఈ కాన్సెప్ట్స్ అన్ని నాకు చాలా బాగా నేర్పించినందుకు, ఇంత బాగా మాకు సపోర్ట్ చేసి మాకు ముందుకు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.